టెక్నిక్స్ నెంబర్ 27 మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 1, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో ఇవాళ ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి షామీ నుంచి షామీ 17T అయితే రాబోతుంది. ఈ షామీ 17T వచ్చేసి మనకి జూన్ 4th అయితే లాంచ్ అవుతుంది. సో వీళ్ళు ప్రీవియస్గా షామీ 17Tకి షామీ 17 అయితే తీసుకొచ్చారు. సో ఇదైతే మార్కెట్లో అంత క్లిక్ అవ్వలేదు. ఈ షామీ 17Tకి అయితే కొద్దిగా హైప్ బాగానే ఉంది. సో ఇదైతే మనకి జూన్ 4th అయితే లాంచ్ అవుతుంది. ఈ షామీ 17T ప్రైస్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 70,000 నుంచి 80,000 ఆ మధ్యలో అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి కాబట్టి మనకి ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవ్వచ్చు. సో ఈ షామీ 17T వచ్చేసి మనకి కాంపాక్ట్ డిస్ప్లేతో వస్తుంది. అంటే 6.5 ఇంచ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. మనకి ఇదైతే 6500 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. సో ఇదైతే మనకి కెమెరాస్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 50 MP టెలిఫోటో కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్తో వస్తుంది. సో ఈ షామీ 17T అయితే మనకి జూన్ 4th అయితే లాంచ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఒప్పో అయితే ColorOS 16లో అయితే అప్డేట్స్ తీసుకొచ్చింది. సో ఈ ColorOS 16 అప్డేట్స్ వచ్చేసి మనకి ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఫైండ్ X9 అల్ట్రా అండ్ ఫైండ్ XSలో ఈ అప్డేట్స్ అయితే ఇప్పుడు వస్తాయి. ఇవే కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఏ సిరీస్ రిలీజ్ అయినాయో ఆ సిరీస్లో అన్నీ ఒప్పో ColorOS 16 అప్గ్రేడ్స్ అయితే తీసుకొస్తుంది. ఈ ColorOS 16 అప్డేట్స్ వచ్చేసి మెయిన్లీ ఇందులో అయితే న్యూ AI అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారు. సో ఇందులో అయితే న్యూ AI పర్సనలైజేషన్ అండ్ చాలా వరకు అయితే కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇదైతే మోర్ ఎన్హాన్స్డ్ ప్రామిసింగ్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ మనకి ఇందులో అయితే చాలా కొత్త ఫీచర్స్ అయితే రావడం జరిగింది. ఇందులో అయితే మనకి O+ కనెక్ట్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ O+ కనెక్ట్ అనే ఫీచర్ ఎలా యూస్ అవుతుందంటే మీరు ఒప్పోలో ఏమన్నా ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే యాపిల్ డివైసెస్తో ఈ O+ కనెక్ట్ అనేది మనకు అప్పుడు యూస్ అవుతుంది. ఇవే కాకుండా మనకి AI పవర్డ్ ఆర్గనైజేషన్ అని ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో AI మైండ్ పైలట్, AI స్కాన్, AI లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అని ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఇప్పుడు ఒప్పో తీసుకురావడం జరిగింది. సో ఈ ColorOS 16 అప్డేట్ మెయిన్లీ వచ్చేసి AI పవర్ టూల్స్ మీద వర్క్ చేశారు అండ్ ఫోన్ పర్సనలైజేషన్ మనకి తగ్గట్టు అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ ColorOS 16 అప్డేట్స్ అనేవి మనకి ఇప్పుడు అప్కమింగ్ ఫోన్స్లో కానీ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఫోన్స్లో కానీ అప్గ్రేడ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వివో నుంచి అయితే వివో X500 అయితే రాబోతుంది. సో ఈ సిరీస్ వచ్చేసి మనకి చైనాలో సెప్టెంబర్లో అయితే లాంచ్ అవ్వచ్చు. సో మనకి ఇండియాలో వచ్చేసి అరౌండ్ నవంబర్, అక్టోబర్ అయితే అవుతుంది. సో X500 సిరీస్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో లాంచ్ అవుతుంది కాబట్టి ఇందులో మోస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళైతే X300 తర్వాత X400 తీసుకురాకుండా డైరెక్ట్ X500కి అయితే వెళ్ళిపోయారు. సో X400 ఎందుకు తీసుకురాలేదంటే చైనాలో అయితే X400 సిరీస్ అనేది తీసుకురావట్లేదు. వాళ్ళకి ఏ సిరీస్ అయినా 4తో స్టార్ట్ అవుతే ఆ సిరీస్ అనేది ఫెయిల్యూర్గా దారితీస్తుందని వాళ్ళు అయితే నమ్ముతారు. సో అండ్ 4 వచ్చేసి వాళ్ళు అన్లక్కీ నెంబర్గా భావిస్తారు. సో దీనివల్ల X400 సిరీస్ అయితే రాకుండా డైరెక్ట్ X500కి అయితే తీసుకొస్తున్నారు. సో X500 సిరీస్లో అయితే మనకి చాలా మోడల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి X500, X500 Pro, Pro Max అండ్ అల్ట్రా. ఈ 5 మోడల్స్ అయితే మనకి X500 సిరీస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవైతే మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తాయని అయితే న్యూస్ వస్తున్నాయి. సో ఇవైతే అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్స్కి అయితే రావచ్చు. సో ఇవైతే మనకి ప్రైజెస్ ఎక్కువే ఉండొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి యాపిల్ నుంచి అయితే యాపిల్ స్మార్ట్ గ్లాసెస్ మీద అయితే రీసెంట్గా ఒక న్యూస్ రావడం జరిగింది. సో యాపిల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ గ్లాసెస్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు మెయిన్ టార్గెట్ వచ్చేసి స్మార్ట్ గ్లాసెస్ మీద. సో వీళ్ళైతే రేబన్ టైప్ స్మార్ట్ గ్లాసెస్ అయితే వర్క్ చేస్తున్నారు. సో యాపిల్ అయితే ఇప్పుడు కరెంట్లీ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి కోడ్ N50 మీద అయితే డెవలప్ చేస్తున్నారు. సో రీసెంట్గా న్యూస్ వచ్చిందని బట్టి చూస్తే వీళ్ళైతే స్మార్ట్ గ్లాసెస్ మేకింగ్ అనేది ఇంకా టైం పట్టొచ్చు అని అయితే చెప్తున్నారు. సో మామూలుగా అయితే అఫీషియల్ వీళ్ళైతే ఎండ్ ఆఫ్ 2026లో ఒక స్మార్ట్ గ్లాస్ మోడల్ అయితే లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ స్మార్ట్ గ్లాస్ మోడల్ వచ్చేసి లేట్ అవ్వడం వల్ల వీళ్ళైతే నెక్స్ట్ ఇయర్ ఎండ్కి అయితే దీన్ని తీసుకొస్తున్నారు. దీంతోపాటు విజన్ ఎయిర్ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మనకి 2028లో కానీ 2029 స్టార్టింగ్లో కానీ ఇవైతే మనం చూడొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి IPLలో అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక రూల్ తీసుకురావడం జరిగింది. సో BCCI యాంటీ కరప్షన్ బోర్డ్ వచ్చేసి
వీళ్ళైతే ఒక రూల్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే ప్లేయర్స్ కానీ అందులో టీమ్ సంబంధించిన ప్లేయర్స్ ఎవరైనా మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఎవరైనా ప్లేయర్స్ కానీ స్మార్ట్ గ్లాసెస్ అయితే ఇప్పుడు వేసుకోకూడదని అయితే రూల్ తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి అప్పుడు మ్యాచ్ అప్పుడైతే వేసుకోకూడదు. ఎందుకంటే స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్ చేసే క్యాపబిలిటీ ఉండిద్ది. వీడియో రికార్డ్ చేసే క్యాపబిలిటీ ఉండిద్ది. టెక్స్ట్‌ని సెండ్ చేసే క్యాపబిలిటీ ఉండిద్ది. సో దీనివల్ల అయితే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి ఎక్కువ మిస్టేక్ అవుతున్నాయి. సో దీనివల్ల అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారని అయితే బీసీసీఐ యాంటీ కరప్షన్ బోర్డ్ అయితే ఇప్పుడు ఈ రూల్‌ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మ్యాచెస్ అప్పుడైతే వేసుకోవడానికి వీల్లేదు. సో మనకి రీసెంట్‌గా చూసుకుంటే ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ అయితే మనకి 31 మే అయితే అహ్మదాబాద్‌లో అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ఆర్సీబీ వర్సెస్ జీటీ అయితే ఫైనల్ జరుగుతుంది. సో ఇందులో అయితే ఆర్సీబీ టాస్ గెలిచి అయితే బౌలింగ్ ఎంచుకుంది. జీటీ బ్యాటింగ్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ 155 ఇన్ 20 ఓవర్స్ అయితే కొట్టారు. సో ఆర్సీబీ ఇంచేదైతే 161 కొట్టారు. ఇన్ 18 ఓవర్స్‌లో అయితే కంప్లీట్ చేశారు. సో దీనిలో అయితే విరాట్ కోహ్లీ అయితే 75 రన్స్ నాట్ అవుట్‌గా ఉన్నాడు. అండ్ విరాట్ కోహ్లీ నుంచి అయితే మనకి విన్నింగ్ రన్స్ అయితే వచ్చినాయి. సో దీనివల్ల అయితే ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అయితే డిఫెండ్ చేసుకోగలిగింది. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్‌గా అయితే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఏ ఏ చాలా తక్కువ టీమ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అనేవి డిఫెండ్ చేసుకున్నాయి. సీఎస్‌కే, ఎంఐ లాంటివి. సో ఇప్పుడు ఆర్సీబీ కూడా ఆ లిస్ట్‌లో చేరడం వల్ల ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అయితే డిఫెండ్ చేసుకోగలిగింది. సో ఇది ఇవాల్టి న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ టెక్ న్యూస్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.